VG24 న్యూస్ కి స్వాగతం. హన్మకొండలో రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళను ప్రారంభించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తెలంగాణ రాష్ట్రంలోని రైతుల అభివృద్ధికి, సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని, తమది రైతు పక్షపాతి ప్రభుత్వం అని, అన్నదాతలకు అండగా నిలిచే ప్రభుత్వం అని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం హన్మకొండ జిల్లా సుబేదార్లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా 3 రోజుల పాటు జరిగే రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళను తెలంగాణ రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, ధనసరి సీతక్క, ఎంపీ డాక్టర్ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేల సమక్షంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హాజరైన రైతులను ఉద్దేశించి మంత్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభివృద్ధికి, సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని సమగ్ర చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రైతులకు అవసరమైన ఆధునిక వ్యవసాయ యంత్రాలు, పరికరాలను సబ్సిడీపై అందజేస్తూ వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ 2 లక్షల పంట రుణమాఫీ, సన్న వడ్లకు మద్దతు ధరతో పాటు 500 బోనస్, ఎకరాకు 12,000 రైతు భరోసా వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 25 లక్షల మంది రైతులకు, 21,000 కోట్ల పైగా రైతులకు ప్రభుత్వం రుణమాఫీని అందించి అండగా నిలిచినట్లు పేర్కొన్నారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న భూ సమస్య పరిష్కారానికి భూభారతి వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. అనంతరం రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఆనాడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రైతుల సంక్షేమానికి, ప్రాజెక్టుల గురించి కృషి చేశారని, నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ, రైతుల అభివృద్ధి, సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరితపిస్తున్నారని అన్నారు. రైతుల సంక్షేమ ధ్యేయంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ, రైతు సంక్షేమ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. రైతు రుణమాఫీ చేయడం గొప్ప విషయమన్నారు. రైతు భరోసా, రైతు బీమా పథకాలను అందిస్తున్నామన్నారు. వ్యవసాయ పనిముట్లకు 50% సబ్సిడీ ఇస్తున్నారని తెలిపారు. అనంతరం రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 3 రోజుల పాటు ఈ మెగా రైతు మేళా నిర్వహిస్తుందని, రైతు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భూసార పరీక్షలు, ఇతర రైతు సంబంధిత అంశాలను తెలియజేశారు. ఈ సమావేశంలో భూసార పరీక్షలు నిర్వహించిన 5 రైతులకు ప్రశంసా పత్రాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, ధనసరి అనసూయ సీతక్క తదితర చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, స్టేషన్ ఘన్పూర్, పరకాల, వర్ధన్నపేట, భూపాలపల్లి ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కెఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, గ్రేటర్ వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, కూడా చైర్మన్ ఎనగాల వెంకటరామరెడ్డి, రాష్ట్ర ఉద్యాన శాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, హన్మకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు చాహద్ బాజ్పాయ్, డాక్టర్ సత్యశారద, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజిత్ ఖాన్, స్థానిక కార్పొరేటర్ ఏనుగుల మానస రాంప్రసాద్, హాకా మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, హన్మకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు చాహద్ బాజ్పాయ్, డాక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్లు రవి సంధ్యారాణి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు రవీందర్ సింగ్, రాజమణి, ఉద్యాన శాఖ అధికారి అనసూయ, హన్మకొండ ఏడీఏ విజయ్ కుమార్, హన్మకొండ ఎంఆర్ఓ గుజ్జుల రవీందర్ రెడ్డి, ఏఓ అనురాధ, రైతులు తదితరులు పాల్గొన్నారు. హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజులు ఈ ప్రభుత్వం ఈ మైదానంలో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన రైతులకి ఏవైతే పనిముట్లు ఇస్తున్నామో, మెగా పనిముట్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ వరంగల్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మండు టెండను సైతం లెక్క చేయకుండా వేలాదిగా ఈ ఉమ్మడి జిల్లా నుంచి ఇక్కడికి విచ్చేసిన రైతన్నలకి మనస్ఫూర్తిగా మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది ప్రజాప్రభుత్వం. ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజాప్రభుత్వం ప్రగతి ప్రణాళిక దాంట్లో భాగంగా ప్రజల వద్దకి ప్రభుత్వం పంపించే దాంట్లో కార్యక్రమంలో భాగంగా 99 రోజులు ఈ 3వ సంవత్సరంలో కాలు పెట్టిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అధికారులందరినీ కూడా
మీ గ్రామాలకి మీ వార్డులకి పంపిస్తున్న సంగతి మీకు తెలుసు. ఈ 99 రోజుల్లో భాగమే ఈ రైతులకు సంబంధించిన కార్యక్రమాన్ని కూడా వారం రోజులు ఏర్పాటు చేసుకున్నాం. మీకు గుర్తుంటుండాలి, ఇదే మైదానంలో 2022లో మన అందరి నాయకులు, భావి భారత ప్రధాని మన రాహుల్ గాంధీ గారు అద్భుతమైన రైతు డిక్లరేషన్ సమావేశం రేపు అంటే మే 6వ తారీఖు నాడు ఇదే వేదికగా లక్షలాది మంది రైతన్నల సమక్షంలో మీ దీవెనలతో తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రైతులకైతే సంఖ్యలో వేసి నడి రోడ్డు మీద చంటి బిల్లలతో నడిపించకపోయిన ప్రభుత్వాన్ని మీరు దించిన తర్వాత రైతన్నులకి ఇచ్చిన ప్రతి మాటని మీ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత నెరవేరుస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం మీ దీవెనలతో మీ ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రైతుల పక్షపాతి ప్రభుత్వంగా ఈనాడు పనిచేస్తున్న సంగతి మీకు తెలియంది కాదు. పాలన అదేవిధంగా ప్రభుత్వ ప్రణాళిక మీద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఒక్కొక్క డిపార్ట్మెంట్ కు కూడా కొన్ని రోజులు కేటాయిస్తూ మరి ఈ వారాన్ని రైతులకు కేటాయిస్తూ కార్యక్రమాన్ని చేపట్టి ఈరోజు వరంగల్ జిల్లా మరి ఉమ్మడి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దీనికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక ఎమ్మెల్యే సోదరులు నాయన్ రాజేందర్ రెడ్డి గారికి, మరి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మన మినిస్టర్ గారైనటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, ఇంకొక ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ధనసరి అనసూయక్క సీతక్క గారికి, మినిస్టర్ గారికి, అదేవిధంగా ఎంపీ గారికి, మేయర్ గారికి, కూడా చైర్మన్ గారికి, అదేవిధంగా ఎమ్మెల్యేలందరికీ కూడా మరి శ్రీహరి అన్నకు, నాగరాజు అన్నకు, అదేవిధంగా ప్రకాష్ రెడ్డి అన్నకు, ఇంకా మరి సెక్రటరీ గారికి, కలెక్టర్స్ కి, ఇతర జిల్లా అధికారులకు, మరి కార్పొరేషన్ చైర్మన్స్ కి, ఇక్కడ విచ్చేసినటువంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రైతులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పుడు కూడా బాగుపడలేదు, రైతు లేనిదే రాజ్యం లేదు. మరి ఈరోజు మనం రైతుకు ఇస్తున్నటువంటి ప్రాముఖ్యత మన ముఖ్యమంత్రి గారు ఎక్కడా కూడా ఎప్పుడు కూడా ఎవరు కూడా ఇవ్వలేదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గర్వంగా చెప్తా ఉన్నాను. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రైతు గురించి ఆలోచించి ప్రాజెక్టులు మొదలు పెడితే ఈరోజు మళ్ళీ మన రేవంత్ రెడ్డి గారు రైతుల విషయంలో మరి రుణమాఫీలు కానీ, మరి వాళ్ళకి ఇచ్చేటువంటి సబ్సిడీలు కానీ, ఎరువు మందులు కానీ, అదేవిధంగా వాళ్ళకు అన్ని రకాలుగా మరి ఇస్తూ వాళ్ళని ముందుకు నడిపిస్తున్న విషయం మనందరికీ తెలుసు. అనునిత్యం రైతుల కోసం పరితపించే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు 99 రోజుల మరి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ వారం రైతు వారంగా మనం డిక్లేర్ చేసుకొని ఈ రోజు వరంగల్ వేదికగా మరి నిర్వహిస్తున్నటువంటి ఈ రైతు మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య సభాధ్యక్షులు గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు మన ఇన్ఛార్జి మంత్రివర్యులు పొంగులేటి సీనన్న గారికి, గౌరవనీయులు పెద్దలు సోదరిమణి సురేఖక్క గారికి, గౌరవనీయులు సోదరిమణి కావ్య గారికి, గౌరవ మా సోదర ఎమ్మెల్యేలు, అదేవిధంగా స్థానిక కలెక్టర్లు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్పర్సన్స్, ఇతర ప్రజాప్రతినిధులు, వేదిక మీద ఉన్నటువంటి అగ్రికల్చరల్ సెక్రటరీ గారికి, ఇతర సోదరులకు, రైతు సోదరులకు, సోదరిమణులకు, పత్రికా మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున రైతు ఉద్యమాభివందనాలు
ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రైతులకు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం వరేస్తే ఊరే అని చెప్పి సన్నవరి వేయకుండా అడ్డుకుంటే ఈ రోజు మీరు వరి పండియండి మీకు బోనస్ ఇస్తామని చెప్పి మరి బోనస్ 500 ఇస్తూ వరి కొనుగోలు చేసి సన్న బియ్యం కడుపు నిండా ప్రతి కడూర్ పేదరికంలో ఉన్నటువంటి బిడ్డ కూడా సన్న బియ్యం తినాలని ఇవాళ రైతులను ఒక దిక్కు ప్రోత్సహిస్తూ ఇవాళ పేదవాళ్ళ కడుపు నింపే కార్యక్రమాన్ని కూడా ఈ రోజు మన ప్రభుత్వం చేపట్టడం జరిగింది. మేళాకి విచ్చేసినటువంటి రైతు సోదరులకి సోదరుమణులందరికీ ముఖ్యంగా నా నమస్కారాలు. అట్లాగే దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఇన్ఛార్జ్ మినిస్టర్ రెవెన్యూ అండ్ హౌసింగ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అట్లాగే మన సీతక్క గారికి మంత్రివర్యులు, ఇంకొక మంత్రివర్యులు కొండా సురేఖ ఆంటీ అమ్మగారికి, అట్లాగే మన శాసనసభ్యులకి, తర్వాత మేయర్ గారికి, కుడా చైర్మన్ గారికి, ఇక్కడ వచ్చినటువంటి కార్పొరేటర్స్ కి, ఇతర ముఖ్యులకి, అఫీషియల్స్ కి, కలెక్టర్, ఇద్దరు కలెక్టర్స్ కి, ఇంకా ఎవరైనా ఉన్నటువంటి అఫీషియల్స్ కి, ముఖ్య నాయకులకి అందరికీ కూడా, ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. హార్దిక స్వాగతం కూడా. ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నటువంటి ఈ వేడుకకి కేంద్రం మన వరంగల్ అవ్వడం కూడా ఒక రకంగా మనం చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. రైతు సంక్షేమ ముఖ్యోద్దేశంగా రైతులకు పెద్దపీట వేస్తున్నటువంటి మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము, మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, వారి ఉద్దేశం ఏంటంటే మనం ఎంత కష్టపడ్డా సరే మనకి కడుపు నిండా అన్నం పెడుతున్నటువంటి రైతులు ఎక్కడ కూడా కష్టపడొద్దు అన్న ముఖ్య ఉద్దేశంతో మన రాష్ట్రం అప్పుల పాలైనా కూడా రైతు సంక్షేమ పథకాలు ఏది ఆపకుండా ఒకటేసారి రైతు రుణమాఫీ చేయడం కూడా చాలా పెద్ద విషయం. అంతకుముందు ప్రభుత్వం 10 ఏళ్లలో చేయలేనిది సంవత్సరాల కాలంలోనే చేసి చూపించినారు. అదే కాకుండా రైతు భరోసా సంవత్సరానికి 12,000 ఇవ్వడమే కాకుండా రైతు బీమా, తర్వాత ఇంకా చెప్పాలంటే మనందరికీ తెలుసు రైతులకి సబ్సిడీ, రైతు పనిముట్లు, వ్యవసాయ పనిముట్లకి రైతు కూలీలు దొరకకపోవడం వలన వారికి ఇబ్బంది జరగొద్దు అన్న ఉద్దేశంతో కూడా దాదాపు ప్రతి పనిముట్టు మీద కూడా 50% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా నేను రైతులకు ఇంకొక విజ్ఞప్తి చేస్తున్నాను. మనము రానున్న ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మార్పులను చూసుకుంటా రైతులు కూడా ఒకటే తీరుగా వరి, మొక్కజొన్న, మిర్చి కాకుండా రకరకాలైన పంటల మార్పిడి కూడా చేసుకొని పంటలను మంచిగా బలోపేతం చేసుకోవాలంటే భూసారం కూడా బాగుండాలి. సో పంట మార్పిడి చేసుకుంటూ మీరు ముందుకెళ్ళండి. ప్రభుత్వం మీకు చేదోడు వాదోడుగా ఉంటుందని మీ అందరికి తెలియజేసుకుంటూ 90 రోజుల ప్రణాళికలో భాగంగా నిన్న మే 4 నుంచి మే 9 వరకు ఏదైతే రైతు వారోత్సవాలు జరుపుకుంటామో అందులో భాగంగా ఈరోజు, రేపు, ఎల్లుండి మే 5, 6, 7 3 రోజులలో ఏదైతే ఈరోజు ప్రారంభోత్సవం చేసుకుంటున్నామో వరంగల్లో రాష్ట్ర స్థాయి రైతు మేళా కార్యక్రమానికి, ఈ ప్రారంభోత్సవానికి మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి, రైతుల సంక్షేమం, అభివృద్ధికి మరి ఎంతో ప్రాధాన్యతనిస్తుంది. ఈ 99 రోజుల ప్రణాళికలో భాగంగా మే 4 నుంచి 9 వరకు ఈ 6 రోజులు కేవలం రైతులకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలనే పొందుపరచడం జరిగింది. అందులో భాగంగా మరి నిన్న 4వ తారీఖు చూసినట్లయితే నేల ఆరోగ్య పరిరక్షణ, సమతుల్య ఎరువుల యాజమాన్యం, ప్రకృతి వ్యవసాయం మరియు వినియోగదారులు కోరుకునే సన్న వరి రకాల సాగు గురించి అంశాలను రైతులకు అర్థమయ్యేటట్టుగా విశదీకరించి డీటెయిల్గా చెప్పడం జరిగింది. అట్లాగే మరి కెమికల్ ఫెర్టిలైజర్స్ ఎక్కువ వాడకుండా మన సాయిల్ హెల్త్ను, నేల ఆరోగ్యాన్ని ఎట్లా పరిరక్షించుకోవాలి, తర్వాత ప్రకృతి వ్యవసాయం యొక్క ప్రాముఖ్యత ఏంటి, అవన్నీ కూడా సైంటిస్టుల ద్వారా, కృషి విజ్ఞాన కేంద్రంలో ఉన్నటువంటి ప్రొఫెసర్ల ద్వారా, అధికారుల ద్వారా నిన్న దాదాపు రాష్ట్రం అంతా కూడా 2600 రైతు వేదికలు నిర్వహించుకోవడం జరిగింది. అట్లాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాలలో ఉద్యాన పంటల సాగు, ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంపుదల, ప్రత్యామ్నాయ పంటల సాగు, ఈ అంశాలపై
ఈరోజు రాష్ట్రం అంతా చేసుకోవడం జరుగుతూ ఉంది. తర్వాత మన వరంగల్ జిల్లాకు ప్రత్యేకంగా ఈ యొక్క రాష్ట్ర స్థాయి రైతు మేళా అనేది మెగా మేళా ఈరోజు ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది.